హలో హాయ్ గాయ్స్, ఇట్స్ మీ క్రేజీ నాగా. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అండ్ పూరీలు, బాస్మతి బగారా రైస్ చూపిస్తాం మీకు. అటువైన సండే చేసిన సేమ్ ప్రాసెస్, కాకపోతే అది మటన్ కర్రీ, ఇది చికెన్. ఇప్పుడు అంతే, కానీ బిట్టు సేమ్. ఇంకొకటి తేడా కూడా ఉంది, బాస్మతి బియ్యంలా దాంట్లో కలర్ వేసేది, దీంట్లో అట్లా కూడా చెప్పాలి కదా. అట్లా మా ఆయన వంట, నేను చేసుడు, ఆయన కాల్చుడు. ఏంది సూపర్ వైస్. తీసుకురా ఇలా చూపి ఎంత పొంగిందో. వావ్, నాకు ఇట్లా పొంగితే ఇష్టం తెలుసా పూరి. వావ్, ఎంత బాగుందో. నాకు అట్లా పొంగితే ఇష్టం తెలుసా, చాలా అంటే చాలా ఇష్టం. చూపిస్తా ఐటమ్స్ ఏమేమి చేశానో కూడా మీకు చూపిస్తా. నేను చాలా గుండ్రంగా చేసేది తెలుసా. నేను చపాతీ అయినా పూరి అయినా ఈ మడత రొట్టె అనగానే, ఆ మడత రొట్టె అన్న పాపానికి మడత పోతుంది. మామూలుగా అయితే సూపర్ చేస్తా. చూపిస్తా చూడండి ఎంత మంచిగా చేస్తాను గుండ్రంగా. నాలాగా మీరు ఎవరైనా గుండ్రంగా చేస్తారా? ఫస్ట్ చేసిన మస్తు గుండ్రంగా వచ్చింది. ఇది కొంచెం డబ్బా షేప్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ డబ్బా షేప్, అది ఇంత గుండ్రంగా వచ్చింది డబ్బా షేప్ అంట. ఈయనకు చేయనికి రాకపోయినా ఎదుటోళ్ళకు అదేంది, ఎదుటోళ్ళకి వంకలు పెడతాడు, రాకపోయినా వంకలు పెడతాడు. వచ్చిన వాళ్ళకు మెచ్చుకోవాలి, కానీ వంకలు పెడితే చేయబుద్ధి కాదు, అంతే కదా. ఎవరైనా కెమెరా పట్టుకొని ఉంటే నాకు మంచిగా, మీకు మంచిగా ఒప్పిస్తుంది. ఏం చేసాం పీట ఏదో అనుకునేరు. చెప్పాలి కదా, అది కూడా చెప్పాలి. తప్పు అనుకుంటే ఇట్లా ఇప్పుడు ఇట్లా అక్కడ ఏదైనా కామెడీ పెట్టాల్సింది, మనకు అట్లా రాదు కదా. చిన్న వేసుకోవాలి పూరీలు. ఎప్పుడైనా సరే చిన్న వేసుకోవాలి. కొంతమంది పేద వేస్తారు, అది చపాతీ వేసుకుంటే బాగుంటుంది. పూరీలు అనగా చిన్నగా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంత పిండిని ఒక 20 దాకా వేయచ్చు పూరీలు. మా హోటల్స్ ఎట్లా చేస్తారు మరి, ఇంకా అట్లనే చేస్తారు. మనమేమో ఇంత పిండిని 4-5 వేసుకుంటాం. అది మన తెలుగు వాళ్ళం అట్లా ఉంటుంది. తెలుగు వాళ్ళం అని కాదు కానీ ఇండ్లలో వేసుకుంటారు, గట్లనే ఉంటుంది. ఫట్ చేసేస్తున్నా చూసినావు, నాగమణి వంటలలో ఫాస్ట్. ఒకటి, 2, 3, 4, 5, 6, 7 చపాతీలు. దీంట్లో అయితే 7 పూరీలు అయితే. సారీ, చూడండి. టైం వేస్ట్ మీకెందుకు బొక్క, ఇంకా చేయాలి. చేసినవి చూపిస్తా, ఆగండి. అమ్మయ్య, బగారా రైస్ కొంచెం కప్పిస్తుందా, పొగలు వెళ్తున్నాయి. నేనే చేసిన, ఎప్పుడైనా నేనే చేస్తే ఎవరు చేస్తారులే. ఇవి ఆల్రెడీ కాల్చిన పూరీలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా? అదేంది కొత్తిమీర పుదీనా దాంట్లో. చికెన్ ఉడుకుతుంది ఇప్పుడే, పూరీలు కాలుస్తాను. ముఖం వెళ్ళింది అనుకో, ఉన్న ముఖం బిక్తుంది. ఉన్నది అట్లా ఇక ఉన్న ముఖం బిక్తే ఎవరు చూడరు, ఇక దూరం కొడతారు అందరూ. ఎలా ఉన్నాయి మా ఐటమ్స్, బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే బాయ్, ఇక లవ్ యూ ఆల్, టాటా.